దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. నీ పాదము ఎప్పుడునూ తొట్రెళ్ళనీయదు. హల్లెలూయా. నీ పాదము ఎప్పుడునూ తొట్రెళ్ళదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునిని మనము నివాస స్థలముగా చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడు మన పాదాన్ని ఆయన తొట్రేళ్ళనియుడు. పాదము తొట్రేళ్ళనివ్వడం అంటే ఇరుకులో పడ్డము, లేదా లోహం వైపు చూడడము, లేదా అనారోగ్యాల బలహీనతలు సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు దేవుని యందు మనకు విసుగుదల కలగటము, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే పాదము తొట్రెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కానీ దేవుని యందు మన విశ్వాసంతో, భయభక్తులతో, నిరీక్షణతో మనం ముందుకు సాగినప్పుడు మన పాదము తొట్రెళ్ళదు. ఒకానొక దినాన ఏ విషయంలో మనం వేసారిపోతున్నామో, ఏ విషయంలో మనం బలహీన పడిపోతున్నామో ఆ విషయం నుంచి ఆయన మనల్ని విడిపించి తొట్రెళ్ళిపోతున్న నీ పాదాన్ని సరిచేసి నీ మార్గములో ఆయన నీకు తోడై ఉండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటారు. నువ్వు భయపడుతున్నావా? నాకెవరూ లేరని బాధపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? నా పాదము ఏం దేవుడు, నేను ఎక్కడున్నాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన నీ పక్కనే ఉన్నారు. ఆయన నీ పాదాన్ని తొట్రేళ్ళనీయకుండా ఆయన నిన్ను తన చేతుల మీద నడిపిస్తూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారి యందు విశ్వాసాన్ని ఉంచు. నువ్వు ముందుకు వెళ్ళు. నీ పాదాన్ని ఆయన తొట్రేళ్ళనివ్వకుండా, ఇరుకును పడనివ్వకుండా ఆయన నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్.